భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి దిగువకు 7,63,488 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. ఎగువ ప్రాంతాల నుండి గోదావరిలోకి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ నుండి పెద్ద ఎత్తున గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి దిగువకు 7,63,488 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. ఇక ఎగువ ప్రాంతాల నుండి గోదావరిలోకి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ నుండి పెద్ద ఎత్తున గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, భద్రాచలం వద్ద గోదావరి కూడా పరవళ్లు తొక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 43 అడుగులకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. నీటి మట్టం అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మనం చూడొచ్చు. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతానికైతే 43 అడుగులు చేరుకోవడంతో కూడా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే పరివాహక ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు లేవు, పూర్తి స్థాయిలో కూడా గోదావరి మొత్తం కూడా అడుగంటిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక్కసారిగా వరద ఎగువ నుంచి రావడంతో కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతానికైతే గోదావరి 43 అడుగుల్లో చేరిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అధికారులు కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇంకా గోదావరి పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 3వ ప్రమాద హెచ్చరిక దాకా కూడా గోదావరి వస్తుందని చెప్పేసి కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే ఒక అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎగువరకు వస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ వరద వస్తుంది. ఇంద్రావతి నది, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నదులు ఉప్పొంగడంతో కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక అంచనా వేసి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలను మొత్తం కూడా ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో 48 అడుగులు చేరితే మాత్రం ఖచ్చితంగా 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తారు. అదేవిధంగా 53 అడుగులు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు మొత్తం కూడా చెప్పారు. ఎవరు కూడా సెలవులలో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అక్కడే ఉండాలి తప్ప సెలవులలో బయటికి రాకూడదని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికైతే గోదావరిలో చేపలు పట్టడానికి కానీ ఇతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితులు కూడా పడవల ద్వారా వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా ములుగు ప్రాంతంలో ఎకటాపురం భద్రాచలానికి కూడా రహదారిపై ఏదైతే ఉందో బ్రిడ్జిపై కూడా గోదావరి ఉప్పొంగడంతో కూడా మొత్తం కూడా రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ కాబట్టి ప్రస్తుతానికి దాకా మాత్రమే రవాణా ఉంది. ఎకటాపురం వాజేడికి పూర్తి స్థాయిలో కూడా రవాణా కట్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. గోదావరి ఏదైతే పరివాహక ప్రాంతం ఉన్న ప్రాంతంలో గోదావరి పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం పెరగడంతో కూడా రోడ్లపై నీరు చేరినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఎకటాపురానికి అదేవిధంగా వాజేడికి భద్రాచలం మధ్య రాకపోకలు మొత్తం కూడా అధికారులు తెలిపేసిన సిచ్యువేషన్ కాబట్టి ఇంకా గోదావరి పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల నుండి నివాసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా గోదావరి పెరిగితే మాత్రం పునరావాస కేంద్రాలకు తరలించాలి కాబట్టి ఆ విధంగా కూడా మొత్తం కూడా అధికారులు ప్లాన్ చేసిన సిచ్యువేషన్ అయితే భద్రాచలం ఉంది. పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.